పనికిమాల సన్న ముఖ్యమంత్రి అయ్యాడు. ఒక రాక్షసుడు పరిపాలన చేస్తున్నాడు. పవిత్రమైన భూమి మంది, తెలుగు గడ్డ. ఇటువంటిలో రాక్షసు నాకు అందరూ కూడా ఇలా పదవుల్లోకి వచ్చి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. మీకు ఒకటి మనవి చేయాలి. నేను నిజంగా పుట్టినరోజు సందర్భంగా వచ్చాను, కానీ మిమ్మల్ని చూసిన తర్వాత కొన్ని రాజకీయాలు కూడా మాట్లాడవలసిన అవసరం ఉందని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ఇవాళ రాష్ట్రంలో మీరు అనుకుంటున్నారు పరిపాలన సాగుతుందని. ఎక్కడ సాగుతుంది? దోపిడీ. ఎక్కడ చూసినా దోపిడీ తప్పించి ప్రజా సంక్షేమం గురించి పరిపాలన జరుగుతుందా? ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మన విశాఖపట్నం వచ్చాడు ఈ దరిద్రుడు. ఎవరో దరిద్రుడు జగన్మోహన్ రెడ్డి అండి. గౌరవం లేదు. ఆడి గౌరవం ఏంటి? అతనికి గౌరవం ఏంటే? దొంగోడికి గౌరవం ఏంటి? మనం ఒక మంచోడికి గౌరవిద్దాం. దొంగ గౌరవం ఇవ్వాల్సిన అవసరం మనకి ఏంటి? తెలుగు వాళ్ళకి వచ్చి దొంగ మన విశాఖపట్నం వచ్చాడు అంటాడు 99% పనులు అయిపోయాట. ఏటా పనులు ఇచ్చిన మాట ప్రకారం 99.9 పనులు పూర్తి చేశాను అని చెప్తున్నాడు అక్కడ విశాఖపట్నంలో. సిగ్గు లజ్జ ఉంటే ఎన్ని పనులు ఉన్నాయి చెప్పండి ధైర్యంగా వచ్చి. డేరాల మధ్యని ప్రెస్ మీట్లు చెప్పడం కాదు, ఇటువంటి పబ్లిక్ మీటింగ్లో వచ్చి నాలాంటి పక్కన నుంచో పెట్టుకుని చెప్పు, ధైర్యం చెప్పు. ఏమనంటే నేను కడప పులి అంటాడు. కడప పులి కాదు, పిల్లికి కూడా పనిచేయడు. కడప పిల్లి కూడా కాదు వీడు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి? జనమంతా నాతోటే ఉన్నారు అంటావు కదా, మరి పోలీసులు చుట్టూ పెట్టుకు వెళ్తావు జనంలోకి? ఎప్పుడైనా జనాల్లోకి వస్తున్నాయి వచ్చినాయి? జనం అంటే ఎందుకు భయం పడుతున్నావు? ఇటుపక్క డేరాలు అటుపక్క డేరాలు 2000 మంది పోలీసులు కాపలా ఆయనకి పొట్టిన. మళ్ళీ జనాల్లోకి ఎందుకు రాలేకపోతున్నావు? 6 కిలోమీటర్లు వెళ్ళాలంటే హెలికాప్టర్లు వెళ్తున్నాడు. ఇప్పుడు అప్పుడు కాదు పాదయాత్ర చేయండి, దమ్ముంటూ ఇప్పుడు చేయండి రా పాదయాత్ర. మీకు చేయలేరు, దమ్ము లేదు. ఎందుకంటే చేసిన మాట ఒకటేనా ఉందా? అన్ని కార్యక్రమాలు చేసి అంటున్నాడు. పోలవరం ఎక్కడుంది? చేసావు పోలవరం? అది మాట తప్పడం కాదా? మడవం తిప్పడం కాదా? చెప్పు జగన్మోహన్ రెడ్డి. కడప పులి అంటాడు మళ్ళీ. నీ చెప్పు ఒకసారి. ఇవాళ స్పెషల్ స్టేటస్ ఎంపీలు గెలిపించండి, ప్రధానమంత్రి మెడలో ఉంచి తెస్తాడు. రాజమండ్రిలో మీ ఎంపీని గెలిపించారు. ఎన్నిసార్లు వెళ్ళారు ప్రధానమంత్రి దగ్గరికి? ఈడును మా ముఖ్యమంత్రి కలిపి 18 సార్లు వెళ్ళారు. ఢిల్లీ 18 సార్లు వెళ్ళాడండి. వెళ్ళినప్పుడల్లా వెళ్ళిపోతే గదిలోకి వెళ్తాడు, తలుపులు వేసుకుంటాడు. 20 నిమిషాలు మాట్లాడతారు లోపల ప్రధానమంత్రికి. ఇద్దరు బయటకు వస్తాడు. సాధారణంగా ఏ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కలిసి బయటకు వచ్చి ఎందుకు కలిసాం, ఏం అడిగాం, ఏం మాట ఇచ్చాడో ప్రెస్ వాళ్ళకి చెప్పాలా? చెప్పడు, అలా ఊపుకుంటూ పోతాడు. ముఖ్యమంత్రి 18 సార్లు ప్రధానమంత్రి కలిసే కదా, ఏం సాధించావు? మెడలో ఉంచేస్తావు ఉన్నా కదా, లోపలికి వెళ్ళి ఏం మాట్లాడావు? కాళ్ళు పిసికెత్తున్నావా, ఇంకేమైనా పిసికెత్తున్నాడు? ఎందుకేదో ప్రధానమంత్రికి దగ్గరికి స్పెషల్ ఫ్లైట్లో మళ్ళీ ప్రజలు మోసం చేయడం కదా. ఉద్యోగస్తులు ఎంత మోసం చేశాడండి? సిపిఎస్ రద్దు అన్నావు తమ్ముడు, వచ్చిన నెలలోనే సిపిఎస్ రద్దు అన్నావా లేదా? 5 సంవత్సరాలు అయిపోతుంది, సిపిఎస్ వచ్చేసావా? అది మోసం కదా. ఈ ఉద్యోగస్తులు సుమారు 60 లక్షల మంది ఉన్నారు రాష్ట్రంలో ఉద్యోగస్తులు. వీళ్ళందరినీ మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ ఉద్యోగస్తులందరినీ కోరుతున్నాను ఈ వేదిక ద్వారా, మిమ్మల్ని మోసం చేసాడు. ఇప్పుడు ఎలక్షన్లో వాడికి ఓటేయకుండా చంద్రబాబు నాయుడు పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ఓటేసి వాడి మీద కక్ష సాధింపు చేయవలసిన బాధ్యత ఈరోజు 60 లక్షల మంది ఉద్యోగస్తుల మీద కూడా ఉందని చెప్పి వాళ్ళకి తెలియజేస్తాను. మీ డబ్బులు తినేశాడు.
మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు. ఈ పోలీసులు ఉన్నారు, పోలీసులు కూడా చెప్తాను ఈవేళ మీరు కాపలా కాడి పెట్టాయా? దొంగోడు ఏం చెప్తే చేస్తారా మీరు? ఇక్కడ రాజమండ్రిలో సిఐడి డిపార్ట్మెంట్ ఉంది, వీళ్ళు కూడా బానిసలు అయిపోయారు. సిఐడి అంటే ఆ రోజుల్లో చిన్నతనంలో సిఐడియా బా ఏం డిపార్ట్మెంట్ రా అనుకుంటున్న వాళ్ళు మేము. అటువంటి సిఐడి డిపార్ట్మెంట్ ఇవాళ బానిసల్లా పనిచేస్తున్నారు, తొత్తుల్లా పనిచేస్తున్నారు. నా మీద 16 కేసులు పెట్టారు ఈ సిఐడి డిపార్ట్మెంట్. ఎందుకు పెట్టారు 16 కేసులు? నేను ఏం తప్పు చేశాను పెట్టారండి? కక్ష సాధి మాట్లాడకూడదు, ఎవడు మాట్లాడకూడదు. వాడికి సిగ్గులేదు, ఈ సిఐడి డిపార్ట్మెంట్ సిగ్గులేదా? పోలీస్ ఆఫీసర్లు మీరు బానిసలు కాదు, 16 కేసులు పెట్టారు. ఏం నన్ను ఏం ఈ పద్ధతి కాదని చెప్పి మనం చేస్తున్నాం. ఆఫీసర్లు కూడా వీళ్ళంతా మోసం అమ్మా, అంతా మోసం. 2-3 విషయాలు చెప్తా. పెన్షన్ ఎవరిచ్చారండి మొట్టమొదటి రాష్ట్రానికి? గుర్తుందా? ఎన్టీ రామారావు గారు ఆ రోజు పెన్షన్ నెలకు 35 రూపాయలు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు పెంచుకుంటూ వెళ్ళారు. ఉన్నమాట చెప్పాలి, మధ్యలో కూడా పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు కూడా 200 రూపాయలు ఎందుకు పెంచారు. ఉన్నమాట చెప్పాలి కదా. మనం మొన్న ఎలక్షన్ నాటికి మనం 2000 చేసాం. మొన్న ఎలక్షన్లో మనం అన్నాం మేము గెలిస్తే 3000 ఇస్తా అన్నాం. ఈ దుర్మార్గుడు కూడా 3000 చెప్పాడు. జనం నమ్మారు, వాడికి ఓటేశారు, మాకు ఓటేయలేదు. కానీ ఏం మోసం చేశాడు తెలుసమ్మా మీకు? ఒకసారి 3000 ఇచ్చాడా? 250 ఒకసారి, 250 ఒకసారి, 250 ఒకసారి పెంచుకుంటూ వెళ్ళాడు. దీనివల్ల మీ అందరికీ ఎంత బొక్కైంది తెలుసా? ఎప్పుడైనా లెక్కలేశారా మీరు? ఎప్పుడైనా పత్రికా విలేకరులు లెక్కలేశారా? ఒకేసారి 3000 ఇస్తే మీకు ఎంత వస్తుంది? దప్పదపాడుగా 250 పెట్టడం వల్ల మీకు ఎంత బొక్కయిందో ఒకసారి లెక్కేసుకుంటే 27,500 రూపాయలు మీకు బొక్క పెట్టాడు. అటువంటి మోసగాళ్ళుగా మనం ఓటేస్తాం. ఆడవాళ్ళు భర్తలు ఆడవాళ్ళకి ముసలి వాళ్ళకి మోసం చేసిన ఓటేస్తే ఇంకా దీనికి ధర్మం ఉంటుందమ్మా? ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. మన పొలాలు ఉన్నాయి, ఇక్కడ చాలామంది అంతా రైతులు ఉన్నారు. ఇక్కడ ఉన్న అంతా రైతులకి వ్యవసాయం చేసేవాళ్ళు కదా, 180 మంది. అందరూ 80 మంది, 180 మంది వ్యవసాయం చేసేవాళ్ళు కదా. మీ పొలాల చుట్టూ రాళ్ళు ఉన్నాయండి, సర్వే రాళ్ళు ఉన్నాయి లేదా? ఎందుకేసారు సర్వే రాళ్ళు ఆ రోజులు పెద్దలు? ఈ భూమి నీదిరా, ఈ రాళ్ళ మధ్య ఉన్న భూమి నీదిరా చెప్పడానికి కదా. నీ పొలం, నీ సర్వే రాళ్ళు. ఈ దిక్కుమాల ఫోటో అనుకోండి, ఫోటో పెట్టి నాకు ఫోటో సర్వే రాళ్ళ మీద ఫోటో వేస్తాడు వీడు. ఎవరు రాళ్ళు మా నీ ఫోటో వేసుకోవడానికి? ఉంటుంది, మా తాత ఫోటో ఉండాలా లేదా మా నాన్న ఫోటో ఉండాలా? నీ బొమ్మ ఏంట్రా దిక్కుమాల? నీ ఫోటో నాకు అర్థం కాదు. భూమి నాది, సర్వే రాళ్ళు మాయి, నీ ఫోటో ఎందుకు అక్కడ ఫోటో? సార్ రోజా గారు అని చెప్పండి సార్, రోజా గారి కోసం. ఆ రోజా రింగులు రాని దాని గురించి ఎందుకండి బాబు? రింగులు రాని గురించి మనకి ఎందుకండి? ఆటోల గురించి ఎందుకండి? ఇంత పవిత్రమైన మీటింగ్ ఇది, సందర్భంగా మీటింగ్ ఇది. ఇటువంటి పవిత్రమైన మీటింగ్ లో రోజా గురించి ఎందుకన్నా మనకి? మీ మీద కేసు పెట్టండి సార్, కేసు కోసం చెప్పండి సార్, మాకు ఒకసారి వినాలంది. అంజయ్ సోదరులారా, నేను ఒకటే కోరుకుంటాను, ఇది అలా పొలిటికల్ మీటింగ్ మారిపోతుంది. ఈవేళ ఎడ్యుకేషన్ లేదు, మన కుర్రోళ్ళకి ఉద్యోగాలు లేవు, ఫ్యాక్టరీలు లేవు, మొత్తం పారిపోయారు ఇక్కడి నుంచి. మళ్ళీ రాష్ట్రం బాగుండాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది మీరు అందరూ గమనించండి. రెండో విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి కోసం, అయ్యన్న పాత్రుల కోసం, పుచ్చి చౌదరి కోసం తెలుగుదేశం పార్టీ గెలాలి కాదు. ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను.